నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ఉద్యోగంలో ప్రమోషన్లను సిద్ధింపజేసుకోవటానికి, రాజకీయ రంగంలో విశేషంగా రాణించటానికి, తండ్రితో ఉన్నటువంటి విభేదాభిప్రాయాలను తొలగింపజేసుకోవటానికి, అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ప్రత్యక్ష సాక్షీభూత దైవమైన సూర్యనారాయణమూర్తిని ఎటువంటి విధి విధానాలతో ఆరాధించాలో పరిశీలిద్దాం. ఉద్యోగంలో ప్రమోషన్లు కోరుకునే వాళ్ళు ఎవరైనా సరే ఆదివారం రోజు సూర్యుడిని స్మరిస్తూ ఎండుమిరపకాయ విత్తనాలు నీళ్లలో వేసి ఆ నీటిని అర్ఘ్యంగా సమర్పించాలి. ఇలా చేస్తే ఉద్యోగంలో త్వరగా ప్రమోషన్లను పొందవచ్చు. అలాగే సూర్య భగవానుడికి ప్రీతిపాత్రమైన స్నానాన్ని ఆదివారం నాడు ఆచరించడం ద్వారా కూడా సూర్యుడి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. మీ గృహంలో తూర్పు దిక్కులో బియ్యపు పిండితో వృత్తాకారంలో గుండ్రంగా ఆదివారం ఒక ముగ్గు వేయండి. ఆ ముగ్గు మధ్యలో దర్భలు ఉంచండి. ఆ దర్భల మీద ఒక రాగి బిందెను ఉంచండి. ఆ రాగి బిందెలో నీళ్లు పోసి ఆ నీళ్లలో కొద్దిగా కుంకుమ పువ్వును వేయండి. అలా కుంకుమ పువ్వు వేసిన తర్వాత ఆ నీటితో స్నానాన్ని ఆచరించండి. అలా స్నానాన్ని ఆచరిస్తూ ఓం శ్రీ సూర్యాయ నమః అనే మంత్రాన్ని స్మరించుకోండి. ఇలా ఎవరైతే గృహంలో ఆదివారం తూర్పు దిక్కులో గుండ్రంగా వృత్తాకారంలో బియ్యపిండితో ముగ్గు వేసి అక్కడ దర్భలు ఉంచి వాటి మీద రాగి బిందె ఉంచి నీళ్లు పోసి కొద్దిగా కుంకుమ పువ్వు నీళ్లలో వేసి ఆ నీటితో స్నానం ఆచరిస్తారో వాళ్ళకి సూర్యుడి అనుగ్రహం చాలా సులభంగా లభిస్తుంది. అలా స్నానం ఆచరించిన తర్వాత మీ గృహంలో సూర్యనారాయణమూర్తి చిత్రపటం దగ్గర ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయండి. అలాగే ఆదివారం మధ్యాహ్నం సరిగ్గా 12 గంటల ప్రాంతాల్లో మీ గృహంలో తూర్పు దిక్కులో 5 ఒత్తులు వేసి నువ్వుల నూనె పోసి ఒక దీపాన్ని వెలిగించండి. ఇలా దీపారాధన చేస్తే సూర్యుడి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే సూర్యుడికి జిల్లేడు ఒత్తులంటే ఎంతో ప్రీతిపాత్రం. ఆదివారం జిల్లేడు ఒత్తులు వేసి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి దీపాన్ని వెలిగిస్తే సూర్యుడి అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. ఆదివారం నాడు ఎవరైనా సరే ఎరుపు రంగులో ఉన్నటువంటి ఆహార పదార్థాలను స్వీకరించడం ద్వారా కూడా సూర్యనారాయణమూర్తి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఆదివారం రోజంతా ఉపవాసం ఉండి రాత్రి సమయంలో గోధుమలతో తయారు చేయబడిన పదార్థాలు ఆహారంగా స్వీకరించండి. ఇలా చేస్తే అది సూర్యుడికి ప్రీతిపాత్రమైన ఉపవాసం అవుతుంది. ఈ ఉపవాసం ద్వారా కూడా రవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. అలాగే మీకు వీలైతే ఆదివారం ఎరుపు రంగులో ఉన్నటువంటి ఫలాలను కానీ ఎర్రటి వస్తువులను కానీ పదార్థాలను కానీ ఎవరికైనా దానంగా ఇవ్వండి. 1.25 కేజీ గోధుమలు తీసుకుని ఆదివారం ఆ గోధుమలను ఒక ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి తూర్పు దిక్కుకు తిరిగి ఎవరికైనా దానం ఇవ్వండి. ఇలా దానం ఇస్తే అది సూర్య భగవానుడికి ప్రీతిపాత్రమైనటువంటి దానం అవుతుంది. ఈ దానం ద్వారా కూడా రవిగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకొని ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందవచ్చు. సూర్యాష్టకం పారాయణ చేయటం, వీలైతే సౌర సూక్తాన్ని ఆదివారం శ్రవణం చేయటం సూర్యుడి అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం, రాజకీయ రంగంలో రాణించడం కోసం, తండ్రితో ఉన్నటువంటి విభేదాభిప్రాయాల నుంచి సులభంగా బయటపడటం కోసం ఈ విధంగా సూర్యుడిని ఆదివారం నాడు ఆరాధించాలి. రవి పితృకారకుడు అని జ్యోతిష శాస్త్రం మనకు తెలియజేస్తుంది. అందువల్లనే తండ్రితో ఉన్నటువంటి విభేదాభిప్రాయాలను తొలగింపజేసుకోవటానికి, తండ్రి తరపు ఆస్తిపాస్తులు సంక్రమించడానికి ప్రత్యేకమైన విధి విధానాలతో ఆదివారం నాడు సూర్యారాధన చేయండి. ఇలా సూర్యారాధన చేసి సూర్యనారాయణమూర్తి పరిపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. రేపటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా ఈశ్వరుడి ఆరాధన చేసే సమయంలో ఎటువంటి ప్రత్యేకమైన మంత్రంతో అభిషేకం చేస్తే చక్కటి సత్ఫలితాలను పొందవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. శ్రీరామనామంబు చిత్తాబ్జమున నిల్పి వామలోచన విభుడు వాసికెక్కే కాకుత్సతిలకుని కరుణారసంబున కల్పాంతరస్థితి కపివహించే ఖరవైరి పదరేణు కణములు సోకిన కలుషముల్ బాసెను కాంతకపుడు పులుగురేడు రఘుపుంగవులను నుతియించి
నిర్వాణ పదమందు నిలిచెనట్టే హాటకాంబరు లక్ష్మీసునాత్మదలచి కూర్మి నరులార మోక్షంబు కొల్లగొనుడి రామనామామృతంబునకేమి నయము రామతారక దశరథరాజతనయా. ఓ భక్తులారా, శ్రీరామనామంబు చిత్తాబ్జమున నిల్పి వామలోచన విభుడు వాసికెక్కే. ఆ రామనామ స్మరణ వల్ల మానవులు తరించటం కాదు, వామలోచన విభుడు ఆ పరమేశ్వరుడు వాసికెక్కే, ఆయన జగత్ప్రసిద్ధుడయ్యాడు. కాకుత్సతిలకుని కరుణారసంబున కల్పాంతర స్థితి కపి వహించే. ఒక కోతి సరిగ్గా 10 నిమిషాలు ఒక చోట కూర్చోలేనటువంటి చంచల చిత్తమైనటువంటి కోతి సుస్థిరమైనటువంటి బుద్ధి కలిగి మహాకార్యములు చేసి పరోపకారి అయి జగత్పరోపకారి అయి కల్పాంతరముల వరకు కూడా జీవించేలాగా నవబ్రహ్మలలో ఒకరయ్యేలాగా అంతటి స్థాయికి ఎదగటం అంటే అది కేవలం రామనామ మహిమ వల్లనే సాధ్యమైంది. కాకుత్సతిలకుని కరుణారసంబున కల్పాంతర స్థితి కపి వహించే. ఖరవైరి పదరేణు కణములు సోకిన కలుషముల్ బాసెను కాంతకపుడు. ఈ శ్రీరామచంద్రుని పాదధూళి సోకి ఒక మునికాంతకు శాప విమోచనం జరిగింది. రాయి రూపంలో ఉన్నటువంటి ఆమె తన సహజస్వరూపాన్ని పొందగలిగింది. పులుగురేడు రఘుపుంగవులను నుతించి నిర్వాణ పదమందు నిలిచెనట్టే. పక్షులకు రాజైన గరుత్మంతుడు ఈ రామచంద్రుణ్ణి సేవించి, అంటే మహావిష్ణువు అవతారమైనటువంటి శ్రీరామచంద్రుడు ఆ మహావిష్ణువుని సేవిస్తే రాముణ్ణి సేవించినట్లే, రాముణ్ణి సేవిస్తే మహావిష్ణువుని సేవించినట్లే. అలా ఆ గరుత్మంతుడు వైకుంఠంలో సుస్థిరమైనటువంటి స్థానాన్ని పొందాడు. అలాగే పులుగురేడు, అట్లాగే భూలోకంలో ఉండేటువంటి పక్షులకు, ఆ అరణ్యంలో ఉండే పక్షులకు రాజైనటువంటి జటాయువు కూడా ఈ శ్రీరామునకు సహాయం చేసేటువంటి పని మీద ఆయన ప్రాణాలను కోల్పోతే ఈ శ్రీరామచంద్రుడే ఆ జటాయువు కూడా అంత్యక్రియలు చేశాడు. అలా శ్రీరామచంద్రుని చేత అంత్యక్రియలు చేయించుకున్నటువంటి పరమ పుణ్యానికి, పరమ పదానికి చేరుకున్నాడు జటాయువు. హాటకాంబరు లక్ష్మీసున ఆత్మదలచి కూర్మి నరులార మోక్షంబు కొలగొనుడి. కనుక ఈ మహాలక్ష్మి సమేతుడైనటువంటి ఈ మహావిష్ణువే ఈనాడు ఈ సీతారాములుగా భూమిపైకి అవతరించారు. ఈ రూపంలో ఉన్నటువంటి వీరిని మీరు ఆరాధించండి. మానవులు ఆరాధించటానికి కావలసిన సకల సద్గుణములు వీరి యందున్నాయి. దేవతలను ఆరాధించటం కష్టం, వారి గుణములను తత్వములను తెలుసుకోవటం కష్టం. అందుకనే మన కోసం దిగి వచ్చాడు శ్రీరామచంద్రుడుగా మహావిష్ణువు. ఈయన్ని సేవించి తరించండి అని రామభక్తి తత్పరులై, భక్తి జ్ఞాన వైరాగ్య సంపన్నులై పరమాద్భుతమైన పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన అజ్ఞాత కవులు వారి రామతారక శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. జై శ్రీరామ్. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. ద్వావంభసి నివేష్టవ్యౌ గళే బద్ధ్వా దృఢాం శిలాం ధనవంతమదాతారం దరిద్రం చాతపస్వినం. విదురుడు ఈ శ్లోకంలో తీవ్రమైన పదజాలంతో నిందిస్తున్నాడు ఇద్దరిని. సామాన్యంగా విదురుడు చాలా సౌమ్యంగా మాట్లాడే స్వభావం గలవాడు. ఈ శ్లోకంలో మాత్రం
ఇద్దరిని మెడకి పెద్ద రాయి కట్టి నీళ్ళలో పడేయాలండి అంటున్నాడు. గళేబద్ధ్వా దృఢాంశిల, పెద్ద రాయి కట్టి నీళ్ళలో వేసేయాలి మళ్ళీ లేవకుండా. ఎవరు వాళ్ళిద్దరు అంటే ధనవంతం అదాతారం, ధనవంతుడయ్యుండి దానం చేయకుండా ఉండేవాడు మొదటివాడు. రెండోవాడు ఎవడంటే దరిద్రంచ అతపస్వినం, దరిద్రుడయ్యుండి తపస్సు చేయకుండా ఉండేవాడు. ఇది తీవ్ర పదజాలంతో కూడా నిందతో ఉన్నప్పటికీ కూడా దీంట్లో 2 రహస్యాలను దాచిపెట్టాడు ఆయన. ధనం ఎందుకు ఇస్తాడో అని కిందటి వారం కూడా మనం చెప్పుకున్నాం. భగవంతుడు అధిక ధనం ఎందుకు ఇస్తాడంటే దానం చేసేందుకోసమే ఇస్తాడు అని పూర్వమే చెప్పుకున్నాం. మరి దారిద్ర్యం ఎందుకు ఇస్తాడు అంటే ధనం ఉంటే వ్యవహారాలు ఉంటాయ్యా, వ్యవహారాలుంటే తపస్సు చేయలేవయ్యా, అందుకోసం తపస్సు చేసే విశ్రాంతి కలిగేందుకోసం నీకు బహుమతిగా దారిద్ర్యం ఇవ్వబడుతోంది. ఇది ఒక బహుమతి తప్పితే శాపం కాదు. అది చాలామంది గ్రహించరు. దారిద్ర్యంతో కుంగిపోతారు మానసికంగా, ఎందుకు పనికిరాని వాళ్ళు అయిపోతారు. అలాంటి వాళ్ళని ఏం చేయాలి? సముద్రంలో పారేయమంటున్నాడు రాయి కట్టి. అంటే ఏం బోధిస్తున్నాడు? ఎప్పుడైతే నీకు దారిద్ర్యం వచ్చిందో వెంటనే నువ్వేం గ్రహించాలంటే అయితే మనకి విశ్రాంతి వచ్చింది, మనకి కేవలం కుటుంబ పోషణ వరకు సంపాదించుకుంటే చాలు, ఇక ఇతర వ్యవహారాలు మనకేమీ లేవు. ఈ మిగిలిన సమయంతో ఏం చేయాలి? భగవత్ సేవలో, భగవత్ కైంకర్యంలో, భగవత్ చింతనలో, భగవత్ తపస్సులో దాన్ని వినియోగం చేయాలి. ఆ రకమైన ఆలోచన చేసిన వాడే సరైన ఆలోచన చేసినవాడు. అలాగే ధనవంతుడు ఉన్నాడే వాడు దాతగా ఉండాలి. బాగా ధనం ఉండి వాడు దాత కాకపోతే వాళ్ళని తీవ్రవాదులు వాళ్ళు కూడా వెంటబడి సంహరించేస్తారు. అక్కడ దాకా అక్కర్లేదయ్యా, రాజా పని చేసేయచ్చు అంటున్నాడు విదురుడు. ఎందుకని? ఇదివరకే ఈ 2 పాటలు ఇంచుమించు చెప్పాడు. ధనవంతుడు దానం చేయాలి, లేనివాడు తపస్సు చేయాలని విషయాలు వెనకాల సూక్తులు అని చెప్పాడు. మళ్ళీ ఎందుకు చెబుతున్నాడంటే అభ్యాస అంటారు దీన్ని, పునరుక్తి. పునరుక్తి ఎందుకు చెబుతారంటే విషయం దృఢంగా ఉండడం కోసం మళ్ళీ మళ్ళీ చెప్పడం. ఎందుకంటే బాగా దృఢంగా చెప్పడం కోసం. ఉపక్రమోపసంహారౌ అభ్యాస అపూర్వత అర్థవాదోపపత్తి చ షడ్భిస్తాత్పర్య నిర్ణయ అని ఒక శ్లోకం. 6 రకాలైనటువంటి విధానాలతో చెప్పేవాడి హృదయంలో ఏముందో ఆ తాత్పర్యాన్ని నిర్ణయం చేయవచ్చు. వాటిలో అభ్యాసం చాలా ప్రధానమైంది. విదురుడు పునరుక్తి చేసి మరీ ఈ విషయం చెబుతున్నాను కనుక దాని దరిద్రులంతా కూడా బాగా గమనించుకోవాలి. సరైన సంపాదన లేని వాళ్ళు ఇది బాగా గమనించుకోవాలి. మిగులు సమయం అంతా కూడా మనం భగవత్ సేవలో వినియోగిస్తున్నామా లేదా? ధనవంతులంతా బాగా ఆలోచించుకోవాలి. మిగులు ధనం అంతా మనం సద్వినియోగం చేస్తున్నామా లేదా? ఈ 2 రకాల జాగ్రత్తలు కనుక తీసుకున్నట్టయితే ఇందాక చెప్పినట్టుగా వాళ్ళు స్వర్గస్యోపరితిష్ఠత, స్వర్గం కంటే పై స్థానానికి వెళ్ళిపోతారు. లేకపోతే గళేబద్ధ్వా దృఢాంశలాం కంఠాలను మెడలో రాయిగట్టి సముద్రంలో వేయడానికి తగినటువంటి వాళ్ళు వీళ్ళు అని తీవ్ర పదజాలంతో విదురుడు హెచ్చరిస్తున్నాడు. కనుక మనమంతా కూడా ఈ 2 సూత్రాలను జీవితంలో అన్వయించుకుని జీవితాలను సఫలం చేసుకుందాం. జయ గురుదత్త. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. యఃకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన హేమలంబ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం 5:58 సూర్యాస్తమయం 6:30 తిథి ద్వాదశి రాత్రి 2:22 వరకు. నక్షత్రం పూర్వభాద్ర రాత్రి 1:36 వరకు. వర్జం ఉదయం 8:38 నుంచి 10:11 వరకు.
దుర్ముహూర్తం సాయంకాలం 4:50 నుంచి 5:40 వరకు. అమృతకాలం సాయంకాలం 5:53 నుంచి 7:26 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 2 గంటలకి. నేటి విశేషం త్రిపుష్కర యోగం. సూర్యోదయం నుంచి రాత్రి 1:36 వరకు పూర్వభాద్ర నక్షత్రం ఉన్నందువలన ఆ సమయంలో త్రిపుష్కర యోగం ఉంది. విశేషించి ప్రదోషం కూడా ఉంది. సాయంకాలపు వేళ శివారాధన ద్వారా మనం చక్కగా ఆ సూర్యుని యొక్క అనుగ్రహంతో ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. ఎలా అంటే ప్రదోష సమయంలో గోధుమలతో మనం శంకరుణ్ణి ఆరాధన చేసి ఆ గోధుమలను ఆవులకు పెట్టాలి. తద్వారా మనం ఆరోగ్యాన్ని పెంపొందించుకోగలుగుతాం. విశేషించి ఈరోజు వైష్ణవ ఏకాదశి అంటే వైష్ణవులు ఏకాదశి వ్రతం ఆచరించదగిన రోజు అని అర్థం. అంటే మరి ఈరోజు ఏకాదశి లేదు కదా అంటే నిన్నటి రోజున సూర్యోదయానికి ముందు అరుణోదయ సమయంలో దశమి యొక్క స్పర్శ ఉన్నందువలన నిన్నటి రోజు వైష్ణవులకు ఏకాదశి వ్రతానికి పనికిరాదు. ఈరోజు ఏకాదశి లేకపోయినా ద్వాదశి మాత్రమే ఉన్నా ఏకాదశి వ్రతం ఈరోజే ఆచరించాలి. ఆ కారణంగా ఈరోజు వైష్ణవులకు మాధ్వులకు కూడా అదే నియమం. కాబట్టి వైష్ణవులకు మాధ్వులకు ఏకాదశి వ్రతం ఈరోజు చేస్తూ ఉంటారన్నమాట. నేటి ఆణిముత్యాలు. ఆయుధాల కంటే స్వార్థం, కపటం, కల్మషం, అసూయ, ద్వేషం, అహంకారం వంటివి మరింత ప్రమాదకరమైనవి. ఊహలో ఉన్న వారిని ప్రేమించడం చాలా సులభం, అందరూ చేసేదే. ఉనికిలో ఉన్న వారిని ప్రేమించు. ప్రాతస్మరామి లలితావదనారవిందం బింబాధరం పృథులమౌక్తికశోభినాసం ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృదుమదోజ్వల ఫాలదేశం. అమ్మవారి ముఖంలోకి వెళ్ళేటప్పటికల్లా అది అమ్మవారి రంగే తీసేసుకుంది. ఏమిటా రంగు? అరుణవర్ణం. పైగా భగవంతుడికి ఇచ్చే ముందు పదార్థం ఆయన నుంచి మనకు వచ్చిన తర్వాత ప్రసాదం కదా, కనుక తాంబూలం కాస్త ప్రసాదం అయిపోయింది. ఆ ప్రసాద లక్షణం ఏంటంటే అమ్మవారి ముఖంలో అది అంతవరకు సంచరించి అమ్మవారి యొక్క దంత, దాని తర్వాత ఓష్ఠములు, ఆ తర్వాత లోపల ఉన్నటువంటి జిహ్వ, వీటి యొక్క కలయిక చేత అది మరింత దివ్యమై వెలికొచ్చింది. ఆ వచ్చినటువంటి ప్రసాదం ఇచ్చిందిట. సాధారణంగా తల్లులు తాంబూలాలు వేసుకున్నప్పుడు చిన్నతనంలో పిల్లలు కానీ తిరుగుతుంటే తాంబూల కబళం ఇవ్వడం అంటే తల్లి పిల్లలకి తాంబూల కబళం ఇచ్చినట్లుగా ఈ తల్లి ఈ పిల్లవాడికి తాంబూల కబళం ఇచ్చిందండి. అంతకు ముందు పుచ్చుకున్న పిల్లవాళ్ళు ఎవరు అంటే సుబ్రహ్మణ్య స్వామి, వీరభద్రుడు, విష్ణువు మొదలైన వారందరూ ఆ తల్లి యొక్క ప్రసాదాన్ని స్వీకరించారు. ఇక్కడ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే అసురులపై విజయం సాధించి వచ్చిన తర్వాత అమ్మవారు ఇచ్చిన ప్రసాదం తాంబూలం. ఇది మనం ఆలోచించాలి. ఇంతవరకు తాంబూలాన్ని పదార్థ దృష్టితో వ్యాఖ్యానించుకున్నాం, ఇప్పుడు పరమార్థ దృష్టితో వ్యాఖ్యానించుకుంటాం. ఇది మనం గమనించవలసింది. అమ్మవారి ముఖం, ఎప్పుడైనా దేవతల ముఖాలు, శరీరములు ఇవి వర్ణించారు అంటే వాటిని మనం మానుషమైన శరీరం వల్లే చూడరాదు. అది మనం అనేక మార్లు చెప్పుకున్న అంశమే. దేవతల శరీరం మంత్రమేమని చెప్పుకున్నాం. అలాంటప్పుడు అమ్మవారి ముఖం ఏమవ్వాలి? శ్రీమద్వాగ్భవకూటైక స్వరూప ముఖ పంకజ. అమ్మ ముఖం ఏమిటో లలితా సహస్రమే చెప్తున్నది. అది వాగ్భవ కూటము అంటే వాక్కులకి మూలమైన కూటము, మంత్రములో ప్రథమ భాగం. అది అమ్మవారి యొక్క వదనం. వాక్ అంటే అర్థం ఏమిటి? వాక్ అంటే మాట అని మాత్రం అర్థం కాదండి. వాక్ అంటే జ్ఞానము అని అర్థం. వ్యక్తీకరింపబడిన జ్ఞానమునకు వాక్కు అని పేరు. మళ్ళీ నిర్వచనం చెప్తున్నాం. వ్యక్తీకరింపబడిన జ్ఞానమునకు వాక్ అని పేరు. లోపల జ్ఞానం ఉంది, అది బయటకు వ్యక్తీకరింపబడితే దానికి వాక్. అది వాక్ అంటే వ్యక్తీకరణ అని అర్థం. లోపల ఉంటేనే కదండి బయటకు వస్తుంది. ఎవడైనా అంత మాట్లాడాడు అంటే అంత సబ్జెక్ట్ లోపల ఉందని అర్థం.
అందుకు వాక్ అంటే అర్థం జ్ఞానము, ఇది తెలుసుకోవాల్సింది. అందుకు వాగ్భవ కూటం అంటే జ్ఞానకూటం అంటే అమ్మవారి వదనం అంతా కూడా సర్వశాస్త్రములకు మూలమైనటువంటి అక్షరశక్తులకి వాక్కులకి జ్ఞానమునకు మూలం అమ్మవారి యొక్క వదనం. కానీ జ్ఞానమయమైన శాస్త్రమయమైనటువంటి ఆ ముఖంలోంచి వచ్చిన తాంబూలం ఏం కావాలి? జ్ఞానస్వరూపమే కావాలి. అందుకే అమ్మ వదనం నుంచి వచ్చిన జ్ఞానం వాళ్ళకి ప్రసాదంగా వచ్చింది. అందుకే అసుర సంహారం చేసిన తర్వాత అమ్మవారు ఇచ్చింది ఏంటయ్యా అంటే మోక్షస్వరూపమైన బ్రహ్మజ్ఞానమే ప్రసాదంగా ఇచ్చారు. ఇది దీని యొక్క ఆంతర్యం. అందుకు వాళ్ళని తాంబూల కబళాన్ని ప్రసాదంగా పుచ్చుకున్నారంటే ఇది తెలుసుకోవాలండి. అప్పుడు వచ్చింది మనం ఇచ్చిన తాంబూలం కాదు, అమ్మ ఇచ్చినటువంటి తాంబూల కబళం. పైగా దానికి ఉన్న లక్షణం చూడండి, అమ్మ వల్ల పొందిన జ్ఞానం, ఆ జ్ఞానానికి ఉన్న గొప్పతనం ఏంటంటే ఆ తల్లి వల్లనే ఎవరికైనా అన్ని కళలు వస్తాయి. కళానిధి కావ్యకళ రసజ్ఞ రససేవధి, అంతే కదా. ఆవిడే కళానిధి కావ్యకళ రెండు ఆవిడ స్వరూపమే. ఆ తల్లి దయుంటేనే ఎవరికైనా ఏ మాటైనా పలికేది, లేకపోతే అమ్మ దయ లేకపోతే ఎవరికి పలుకులు వస్తాయి? అందుకే ఆ తల్లి యొక్క వాగ్భవకూట స్వరూపం యొక్క దయ ఉంటే పలుకులు వస్తాయి. కామరాజకూటం యొక్క దయ ఉంటే అభీష్ట సిద్ధులు లభిస్తాయి. అదేవిధంగా శక్తికూటం యొక్క దయ ఉంటే మోక్షం లభిస్తుందట. ఈ మూడు చూపిస్తున్నారు. అందుకే కామరాజకూటము కోరికలు తీరుస్తుంది, అర్థకామములు ఇచ్చేది కామరాజకూటము. వాగ్భవకూటము ధర్మము జ్ఞానము ఇవి ఇస్తున్నదిట. ఇక శక్తికూటం ముక్తిని ఇస్తున్నది అని చూపించారు. అంటే ధర్మ అర్థ కామ మోక్షములు 4 ఇచ్చేటువంటి స్వరూపము ఆ 3 కూటముల్లో ఉన్నది. ప్రథమ కూటము మనం ఏ విధంగా నడిస్తే ముక్తికి పొందగలమో ఆ తెలివినిచ్చే ధర్మమునికి సంబంధించింది అయితే, కామరాజు కూటం అర్థకామములకు సంబంధించినది, శక్తి కూటం జ్ఞానానికి సంబంధించింది. ఆవిడ స్వరూపమే అది కదా. అందుకు దివ్యమైనటువంటి వాగ్భవ కూటం నుంచి వచ్చిన ప్రసాదము జ్ఞానమే. ఆ జ్ఞానం పొందితే వచ్చిన కళ ఎలా ఉండాలి? ఈ కళ కూడా అందరినీ ఆకర్షించగలిగే లక్షణం ఉంటుంది. ఆ కళకి ఒకసారి ఆ వాసన చూస్తే మళ్ళీ చూడాలనిపించే ఆమోదం ఎలా అనిపించిందో ఈ కళకు కూడా అలాంటి ఆమోదం లభిస్తుందండి. ఆమోదం అంటే అంగీకారం అని కూడా, అబ్బా అద్భుతమైన కళండి అని పండితులు కూడా ఆమోదిస్తారు. అలాంటి కళ అమ్మవారు ఇవ్వగలరు, అదే ఆమోదం అంటే. అందుకే అమ్మవారి తాంబూల కబళం నుంచి కవిత్వం వచ్చింది కనుకనే మూక కవి కవిత్వానికి ఇంత ఆమోదము లభించింది, ఇంత సమాకర్ష దిగంతర లక్షణం లభించిందండి. అది దీని యొక్క ప్రత్యేకత. సర్వదిక్కులను ఆకర్షించగలిగిన లక్షణం. అందుకే ఏనాడో కొన్ని శతాబ్దాల నాడు ఆయన పలికితే ఇప్పటికీ ఆ కవిత్వం అందరినీ ఆకర్షిస్తుంది. ఎవరిని? రసజ్ఞులైన అందరినీ. అంతేనా, దేవతలు కూడా ఆకర్షింపబడ్డారు ఈ కవిత్వానికి. సిద్ధపురుషులు ఆవిష్కరింపబడ్డారు ఈ కవిత్వానికి. ముక్త పురుషులు ఆవిష్కరింపబడ్డారు ఈ కవిత్వానికి. అంతేకాదు అందరూ కూడా ఆహా అద్భుతంగా ఉందండి అన్నారు. అంటే అందరూ మెచ్చదగిన కావ్య కళ అమ్మవారి యొక్క తాంబూల కబళం వల్ల లభించింది ఆ మహానుభావుడికి. అది తాంబూల కబళం ప్రసాదంగా తీసుకోవడం వెనకాల ఇంత ఆంతర్యం ఉందండి. అందుకు అలా లభించినటువంటి కవిత్వము సర్వ జగత్తుని ఆకర్షించగలిగినటువంటి దివ్యమైన కవిత్వం అవుతుంది. అలాంటి కవిత్వం పొందాడు. అయితే భగవంతుడు కవితాశక్తిని, ఒక భావనాశక్తిని, చక్కగా మాట్లాడగలిగిన చమత్కార శక్తిని కొందరికి ఇస్తాడు. ఒక అదృష్టం వల్ల అది లభిస్తుంది. రెండవ అదృష్టం ఉంటే ఆ వచ్చినటువంటి శబ్దాన్ని, కవిత్వాన్ని, సంగీతాన్ని భగవంతుడికి నివేదించగలమండి. ఆ తల్లి ఇచ్చిన కవితాశక్తిని ఆ తల్లి కీర్తనకి వినియోగించుకున్నప్పుడు ఆ కవిత్వం తపస్సు అవుతుంది. అది తెలుసుకోవాల్సింది. అది లేకపోతే కేవలం ఒక భోగవస్తువు అయిపోయింది, ఇప్పుడు యోగ వస్తువు అవుతుంది. అందుకు భగవంతుడు యొక్క శక్తి మనకి ఇచ్చిన ఈ కవిత్వము తిరిగి భగవంతునికి వినియోగింపబడితే అదొక ఉపాసన అవుతుంది, అదొక సాధన అవుతుంది, అదొక యోగం అవుతుంది, అదొక తపస్సు అవుతుంది, అది ముక్తినిస్తుంది. అందుకే మన పూర్వీకులైన మహాత్ములు అందరూ కూడాను ఆ తల్లి ఇచ్చిన పలుకులతో ఆ తల్లితత్వాన్నే కీర్తన చేశారు, ఆ భగవత్తత్వాన్ని కీర్తన చేసి ధన్యులైపోయారు. మన పూర్వీకులందరూ ధన్యులైపోయారు, వాళ్ళ పేర్లే మనకు మిగిలాయి. అంటే మిగిలిన వాటి మీద రచించలేదండి అంటే వాళ్ళు బహుశా రచించుండొచ్చు కానీ వాళ్ళ పేర్లు మిగల్లే. ఒక పోతనగాన్ని తీసుకోండి, ఒక కవిత్రయాన్ని తీసుకోండి, ఒక శ్రీనాథుడిని తీసుకోండి. వీళ్ళందరూ భగవంతుడిచ్చిన శక్తిని భగవత్తత్వ ఆవిష్కరణకి వినియోగించిన ధన్యులు. ఒక త్యాగరాజ స్వామి వారు కానీ ఆయన మించిన సంగీత విద్వాంసులు ఉన్నాడా? ఆయన సంగీతంతో రాజుల్ని కీర్తన చేయొచ్చు, బోరుడిని సంపాదించేవాడు. కానీ ఆ మహానుభావుడు ఆ వచ్చిన సంగీతం ఆ సంగీత స్వరూపమైన భగవంతుడికి వినియోగం చేశాడు. అది భారతీయ సంప్రదాయం. ఆ సంప్రదాయ ప్రకారంగానే మూక కవి కూడా అమ్మ ఇచ్చిన పలుకులతో అమ్మతత్వాన్ని దర్శించగలిగాడండి. ఆ దర్శించి రచించారు. సాధారణంగా భావించి రచిస్తారు కవులు, దర్శించి రచిస్తారు ఋషులు. ఇది వాళ్ళకి వీళ్ళకి తేడా. మన లోకంలో కవులందరూ భావించి రచిస్తారు, ఋషులు దర్శించి రచిస్తారు. దర్శించి రచించడంలో అనుభవం ఉంటుంది, భావించి రచించడంలో భావుకత ఉంటుంది.
అందుకు ఋషులు దర్శించి అందించినటువంటి అనుభవంలో మంత్రశక్తి దాగి ఉంటుంది. వాళ్ళ దర్శనం మనకు ధ్యానం, వాళ్ళు ఇచ్చిన మాటలు మనకు మంత్రాలు. అందులో ఇందులో ఏ ఒక్క పలుకు అలవోకగా చెవిని పడినప్పటికీ కూడా పలికిన వాడికి విన్నవాడికి కూడా తారణ లభిస్తున్నది. మొత్తం క్షేత్రం అంతా కూడాను ఒక శ్రీ విద్యా యంత్రం తాండవిస్తుందండి. ఆ మంత్రశక్తి స్ఫురణగా ఇక్కడ వ్యాపిస్తుంది. ఎందువల్ల ఆ శ్లోకములు ఇక్కడ చెప్పబడుతున్నాయి గనక. ఇలాగా మూక కవి ప్రతిదీ కూడా ఆ దివ్యానుభవంతో రచించాడు. తాను సాధన దశలో కూడాను అమ్మవారిని దర్శించే ముందు, ఈ తాంబూలం పుచ్చుకునే ముందు ఎంత సాధన చేశాడు. ఊరకే కనిపిస్తుందండి అమ్మవారు. ఎంత తప్పించాడు, ఆ మంత్రాన్ని ఎంత అనుసంధానం చేసి ఉంటాడు, ఎంత అంతర్యాగ క్రమంలో ఒక్కొక్క చక్రంలో ఆ యోగ సాధన ప్రకారంగా అమ్మవారి స్వరూపాన్ని దర్శిస్తూ ఆ చింతామణి ద్వీపాన్ని ఎంత భావించి ఉంటాడు. అలాగా మౌనంగా అంతవరకు తాను చేసినటువంటి అంతర్యాగం యొక్క ఫలముగానే అమ్మవారి యొక్క దర్శనం లభించాక అంతవరకు తాను చేసిన సాధనా రహస్యములు, తాను గురువు ద్వారా పొందిన మంత్ర సంకేతములు, ఈ విశేషములన్నీ కూడా ఇందులో నిక్షిప్తం చేశాడు. అంటే సాధన దశలో తాను చేసినటువంటి విశేషములు, గురువు ద్వారా పొందిన మంత్ర రహస్యములు ఒకవైపు, సిద్ధ దశలో అమ్మవారి వల్ల వచ్చినటువంటి ఆ దివ్య అనుభవం ఒకవైపు, ఈ రెండు కూడా మనకు కనిపిస్తున్నాయి. అందుకే ఇది కేవలం ఒక స్తుతి గ్రంథం మాత్రమే కాకుండా సాధనా గ్రంథం. అమ్మవారి కృప కావాలి అనుకునే వారందరికీ ఇది సాధన గ్రంథం. పైగా శ్రీ విద్యలో కాస్తా కూస్తా ప్రవేశం ఉన్నవారు అవశ్యము అధ్యయనం చేయవలసిన గ్రంథము, శ్రవణం చేయవలసిన గ్రంథం. శ్రీ విద్యలో ప్రవేశం లేనివారు వారు జాగ్రత్తగా చదివినా విన్నా శ్రీ విద్యా ఫలమంతా ఉంటుంది, ఇందులో సందేహం లేదు. ఇక్కడ అలా ఉన్న దీనిలో కేవలం అమ్మవారిపై భక్తితో కూర్చుంటే చాలు మనకి ఆ శ్రీ విద్యాపరమైన రహస్యములన్నీ శ్లోకముల ద్వారా మనలో ప్రసరిస్తాయి. ఎక్కడ ఏ రహస్యములు చెప్పాడు, ఎలాంటి భావన చేశారు, ఆ భావంలో అమ్మవారు ఎలా కనబడింది అనే విషయం మనం శాస్త్ర మర్యాదలు అతిక్రమించకుండా మనం చెప్పుకోబోతున్నాం. ఇక్కడ 3 పరిధులు చెప్పుకున్నాం. అయితే మహిమ అనే విషయం ఏమాత్రం తగ్గకుండా ఎలా చెప్తే మహిమ ఆవిష్కరింపబడుతుందో ఆ పద్ధతిలో ఇక్కడ చెప్పడానికి అమ్మవారి అనుగ్రహంతో మన ప్రయత్నం మనం చేద్దాం. ప్రయత్నం కూడా అమ్మవారి యొక్క అనుగ్రహమే అని మన యొక్క భావన. అందుకు అమ్మవారి అనుగ్రహంతో, అమ్మవారి అనుగ్రహం కోసం చేసేటువంటి సాధనగా మనం దీన్ని స్వీకరిద్దాం. స్వస్తి. అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. అభక్ష భక్షణం లోభ అగమ్య గమనం తథా అంటారు వ్యాస భగవానుడు. తిరగకూడని చోట్లకి తిరుగుతాడు, తినకూడనివన్నీ తింటుంటాడు, అదే పని. కాబట్టి నాలుక చేత పాడు చేస్తాను. ఎప్పుడూ నా అంత గొప్పవాడు లేడన్నమాటే. ఎప్పుడూ ఆ నాలుక మీదకి ఏదో ఒకటి తినడం, ఏదో ఒకటి తాగడం. అసలు నాలుక మించి తీసుకునేటప్పుడు సాత్వికాహారమో, మితాహారమో, భగవదర్పితాహారమో, పరిమితాహారం అన్న నియమమే లేదు. కాబట్టి నాలుక చేత పాడు చేస్తాను. 2 అర్థం పర్థం లేనటువంటి విశేషమైన ఉద్రేకంతో కూడుకున్న కామం. ఎప్పుడూ భోగము భోగము భోగము. కామము అన్న మాట నేను కేవలము శరీర సంబంధమైన కామానికి మాత్రమే పరిమితం చేసి మాట్లాడటలేదు. అక్కడ ప్రారంభించి శరీరముతో ఇంద్రియములతో అనుభవించవలసినటువంటి సమస్త భోగముల యందు లాలస, ఎప్పుడూ భోగస్థానములను గురించిన తాపత్రయమే. కాబట్టి ఈ రెండిటితో లోకాన్ని పాడు చేస్తాను, భగవద్భక్తి లేకుండా చేస్తాను, పునర్జన్మల యందు కొట్టుకునేటట్టు చేస్తాను. అంటే ఆయన అన్నారు, యుగం నీది, యుగమునందు నువ్వు అలా ప్రవర్తించాలనుకుంటే నిన్ను అడ్డగలిగిన వారు లేరు, కాబట్టి కలిప్రవేశం చెయ్యి అన్నారు. కలిపురుషుడు యుగంలో ప్రవేశించాడు, ఆయన శాసిస్తున్నాడు లోకుల్ని. కలియుగ ప్రారంభం ఎలా ఉంటుంది చూడడం కోసమని వచ్చారు నారద మహర్షి. అసలు ఇది ప్రారంభకాలం కదా, మొట్టమొదట్లోనే ఎలా ఉంటుందో అసలు ఒకసారి చూసి వెళ్ళిపోదామని వచ్చారు ఆయన. వచ్చి ఏదో పాపం 4 చోట్ల తిరిగారు. మహాత్ములకు అదొక లక్షణం. వాళ్ళు నిరంతరము లోకాన్ని ఉద్ధరించేటటువంటి ప్రక్రియలో ఉంటారు. అందుకే దానికి తగినటువంటి స్థితిలో ఉంటారు కొంతమంది. మీరు చూడండి, శంకరాచార్యుల వారికి సన్యాసమే తీసుకోవలసిన అవసరం ఏమిటి? బ్రహ్మచారిగా ఉండకూడదా, గృహస్థుగా ఉండకూడదా, వానప్రస్థుగా ఉండకూడదా? బ్రహ్మచారిగా ఉంటే గురుపత్ని పెట్టిన అన్నం తిని ఓ చోట ఉండాలి.
గృహస్థుగా ఉంటే భార్యా బిడ్డల్ని పోషించుకుంటూ ఓ చోట ఉండాలి. వానప్రస్థుగా ఉంటే ఏ అడవిలోకో వెళ్ళి తపస్సు చేసుకోవాలి. సన్యాసిగా ఉంటే ఒక చోట నిలబడకుండా ఆసీతి హిమాచల పర్యంతము పర్యటించవచ్చు. తన అవతార ప్రయోజనాన్ని నెరవేర్చుకుని జ్ఞానప్రబోధం చేసి అవైదికమైనటువంటి వాదనలను ఖండించడానికి అటువంటి ఆశ్రమం తనకి యోగ్యమని ఆపత్సన్యాస స్వీకారం చేసి 4 చెరగులా పర్యటించి సనాతన ధర్మాన్ని మళ్ళీ నిలబెట్టినటువంటి శంకర భగవత్పాదుల యొక్క అవతార విశేషానికి సన్యాసాశ్రమం ఎలా ఉపయుక్తమైందో అలా కొంతమంది మహాత్ములు లోకమునందు తిరగడం అనే అలవాటు వారికి అందుకు ఉపకరిస్తూ ఉంటుంది. నారద మహర్షి లోక సంచారం చేయడం ఆయనకోదో అలవాటు, చోట కూర్చోలేని వాడని మీరు అనుకోకూడదు. లోకోద్ధరణ కొరకు తిరుగుతారు పెద్దలు. అలా తిరిగే స్వరూపం ఉన్న వాళ్ళల్లో నారదుడు ఒకడు. ఆయన లేకపోతే అసలు జగత్తు యందు ఉద్ధరణ అన్న మాట చాలా చోట్ల మూసుకుపోతుంది. అందుకే ప్రారంభకాలమునందే మహానుభావుడు వచ్చాడు. వచ్చి చూసి తండ్రి గారి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మగారు చూసి అన్నారు, ఏమిరా కలియుగ ప్రారంభం, లోకాలు చూసొస్తానన్నావు, భూమండలానికి వెళ్ళావు, ఇంత తొందరగా వచ్చేసావు? నాన్నగారు, ప్రారంభమే ఇంత భయంకరంగా ఉంది, నేను చూడలేకపోయాను. ఏ ప్రమాదం ఏమొచ్చింది అంటే ఆయన అన్నాడు, కమలాక్షు నర్చించజాలక కామించి కమలాక్షులతోడ ప్రొద్దు గరుపువారు రాజీవలోచను పూజింపనొల్లక రాజదైవంబని భ్రమయువారు శ్రీనాథునెన్నడు సేవింపనొల్లక శ్రీమంతులగుట కాంక్షించువారు నారాయణుని చేరు దారి ఊహింపక దారుణాఘంబుల తగలువారు ముక్తి అను పల్కె ఎరుంగక భుక్తి మార్గ సాధనాకైక చిత్తులై సమస్త పాపకర్మలరించువారులై కలియుగమునందు జనులు భ్రష్టులగుట చూచి నేను కుందితిని ఓ అబ్జగర్భ అని చెప్పుకున్నాడు. ఆయన అన్నాడు, నాన్నగారు నాకు చాలా పెద్ద వైక్లభ్యాలు కనపడుతున్నాయని. మీరు ఈ పద్యం గురించి వినేటప్పుడు ఒక ధర్మ సంబంధమైనటువంటి విషయం గురించి ముందు తెలుసుకోవలసి ఉంటుంది. నారదుడు అంటాడు, కమలాక్షు నర్చించజాలక కామించి కమలాక్షులతో ప్రొద్దు గడుపువారు. ఈశ్వరుడు భోగస్థానములను ఇచ్చాడు, భోగములను అనుభవించడానికి ఇక్కడ జ్ఞానేంద్రియములను ఉంచాడు. మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలించండి. ఈశ్వరుడు బయట భోగస్థానములు పెట్టాడు, జలపాతములు పెట్టాడు, వీణా మొదలైన పరికరములను ఉంచాడు, మృదంగం ఉంచాడు, సంగీతం ఉంచాడు, వాంగ్మయం ఉంచాడు, కావ్యాలు ఉంచాడు, పురాణాలు ఉంచాడు, గ్రంథాలు ఉంచాడు, శంఖ ఉంచాడు, సముద్రం ఉంచాడు, గోవునుంచాడు, దూడనుంచాడు, ఇన్నిటిని సృజించాడు. ఇక్కడ 5 ఇవ్వకపోవడమో ఇచ్చి శక్తి లేకపోవడమో చేశాడు అనుకోండి. ఒకసారి ఊహ చేయండి మీరు. కన్నులు ఇచ్చాడు, చూపు లేదు. ముక్కు ఇచ్చాడు, వాసన లేదు. చెవి ఇచ్చాడు, శబ్దము వినదు. నాలుక ఇచ్చాడు, రుచి చెప్పదు. చర్మమునకు స్పర్శ తెలియదు. ఒక్కసారి ఊహించండి. ఈ 5 తీసేశాడంతే. నేను కళ్ళు తీసేశాడు అలా అనను. కళ్ళుంచాడు, చూపు లేదు. చెవులుంచాడు, వినికిడి లేదు. స్పర్శేంద్రియమైన చర్మమున్నది, స్పర్శ చెప్పదు. ముక్కు వాసన చెప్పదు. నాలుక రుచి చెప్పదు. మీకు భోగం ఎందుకు నాకు చెప్పండి? మీకు భోగం కాదు, అసలు భోగం అన్న మాట మీకు ఇంకేమైనా ఉందా లోకంలో? జవాబు నేను చెప్తాను, లేదు. అసలు భోగము అన్న మాట లేదు. ఇక భోగము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? ఈ 5 అనుభవిస్తే. ఇప్పుడు ఈశ్వరుడు బయట భోగస్థానములను ఉంచాడు, భోగానుభవమునకు యోగ్యమైన కేంద్రములను శరీరమునందు ఉంచాడు కదూ. అందుకు కదో అనుభవిస్తున్నాం. కన్ను ఇక్కడ పెట్టాడు, జలపాతం బయట పెట్టాడు, చూస్తున్నాను. చెవి ఇక్కడ పెట్టాడు, వీణానాదం అక్కడ పెట్టాడు, వింటున్నాను. నాలుగు ఇక్కడ పెట్టాడు, లడ్డు దాని మీద పెట్టాడు, తింటున్నాను. చర్మం ఇక్కడ పెట్టాడు, కొడుకు కూతురు భార్య మిత్రులు ముట్టుకుంటే స్పర్శ తెలిసి సంతోషిస్తున్నాను. మల్లెపూలు, జాజిపూలు, చామంతి పూలు వాసన తగిలి ముక్కుకి రకరకాల వాసనలు తెలిస్తే పొంగిపోతున్నాను. జగత్తుని ఇంద్రియ స్థానములతో అనుభవంగా పొందితే అది భోగం అవుతోంది. ఇప్పుడు ఈశ్వరుడు ఈ 2 కాదు, 3వ దాన్ని కూడా ఇచ్చాడు. అది వేదం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
శ్రీవామనాయ నమః. సకల ప్రాణులకు మేలు చేసే ఆ ప్రభువు తన ప్రియురాలైన పార్వతీదేవితో ఇలా అన్నాడు, అయ్యో ఓ భవానీ, పాలసముద్రాన్ని మతించగా కాలకూట విషం పుట్టింది కదా, ఏంటిది మాయ? దానివల్ల ప్రాణులకు కలిగిన ఈ దుఃఖాన్ని చూడు. వీరు తమ ప్రాణులను రక్షించమని కోరుకుంటున్నారు. నేను వీరికి ప్రభువును కనుక అభయమిచ్చి రక్షించాలి. వీళ్ళంతా వేడుకుంటున్నారు. ప్రపంచమంతా దహించిపోతుంది. వీళ్ళందరికీ కష్టం అవుతుంది. వీళ్ళందరూ ఇక ఉండరు. ఇటువంటి యొక్క ఆ కాలకూట విషం యొక్క ప్రభావము ఏమని చెప్పగలను, భూమండలాన్ని అంతా వ్యాపించేస్తుంది. కాలకూట విషం అటువంటిదే. అంతకన్నా రెట్టింపు, అంతకన్నా వందలరు, వేల రెట్టింపు, అంతకన్నా లక్షల రెట్టింపు. ఎందుకంటే దీనులైనటువంటి వారిని అన్ని విధాలుగా కాపాడటమే ప్రభువు యొక్క కర్తవ్యమై ఉంది కదా. అన్ని విచారాలుగా నేను కాపాడాల్సిందే వాళ్ళను. నేను కాపాడకపోతే వాళ్ళకి కష్టం అవుతుంది. నా మాయాశక్తితో మోహితులైన జనులు ఒకరి పట్ల ఒకరు బద్ధ శత్రుత్వం కలిగి ఉంటారు. కానీ ప్రాణులు క్షణంలో ఎగిరిపోయేవే అని సత్పురుషులకు మాత్రమే తెలుసు. ఆ ప్రాణం అనేటువంటిది, ప్రాణాలు అనేటువంటి పక్షి ప్రాణి ఎప్పుడూ ఎగిరిపోతుంది కదా, అందరికీ తెలుసు. ఊరికే పోట్లాడుతున్నాం అంతే అందరూ. మనలో ఉండేటువంటి ప్రాణము పంజరం నుంచి ఎప్పుడైనా ఎగిరిపోవచ్చు. ఎంత బంధించి పెట్టినప్పటికీ కూడా బంగారు పంజరం, వజ్ర పంజరం మన శరీరం. నీ చేతిలో ఉందండి ఆ ప్రాణము. ఇంద్రియాలకు సంబంధించినటువంటి ఈ శరీరాన్ని కోసుకుంటావు, ఇంకో దాన్ని పెడతావు, ఏదేదో వేసుకుంటావు శరీరానికి. ఇది కాపాడుకుంటూనే ఉన్నావు. కానీ లోపల ఉండేటువంటి పక్షి, ఆ ప్రాణి, ఆ జీవము, ఆ పరమాత్మ అనేటువంటి ఆ జీవము, ఆ జీవాత్ముడు ఏది పట్టుకోమరి చూస్తాం. ఎన్ని తలుపులు వేసేసావు అయినా వెళ్ళిపోతుంది. ఏదో ఒక తలుపు తెలుసుకొని వెళ్ళిపోతుంది. నీ చేతిలో లేదు కదా. ప్రాణపక్షి ఎగిరిపోయింది అంటావు. సచ్చి పోయింది, సత్తు పోయింది, ఇంకొండదు, సత్తు పోయింది. ఉన్నాడండి? లేడండి. అందుచేత సత్పురుషులైన వారు తమ ప్రాణాలను ధారబోసి అయినా సరే ఇతర ప్రాణాలను కాపాడుతారు. ఇది ప్రపంచంలో జరుగుతున్నది. తమకు ఎంత అపాయం వచ్చినా పర్వాలేదు, తాము ఎంత ఆ ప్రాణం పోయినా పర్వాలేదు, ఎంతోమందిని కాపాడుతున్నారు కదా మహాత్ములు. ఇప్పుడు వచ్చి అందరూ ప్రార్థన చేస్తున్నారు, నేను వెళ్ళాలా. పుంసః కృపయతో భద్రే సర్వాత్మా ప్రియతే హరిః ప్రీతే హరౌ భగవతి ప్రియేహం స చరాచరః తస్మాదిదం గరం భుంజే తస్మాదిదం గరం భుంజే ప్రజానాం స్వస్తిరస్తు మే. ఓ కళ్యాణి, ప్రాణులపై దయను చూపించేవాడి విషయంలో శ్రీహరి తప్పక ప్రసన్నుడవుతాడు. ఎవరు ప్రాణుల మీద దయగా ఉంటాడో పరమాత్ముడు వాడిని ఎప్పుడూ కాపాడుతుంటాడట. వాడి రక్షణ ఎప్పుడూ చేస్తుంటాడట. నేను సృష్టించినటువంటి ప్రాణుల మీద ఎంత దయగలిగి ఉన్నాడు ఈ జీవి అని ఆ జీవికి తాను రక్షణ ఇస్తున్నాడు. వాళ్లకు తొందరగా పరమాత్ముడు ప్రసన్నుడవుతాడట. కేవలం రక్షించడమే కాదు, పిలిస్తే పలుకుతాడట పరమాత్ముడు. కలలోనే కాదు, నిజంగా మాట్లాడతాడట. నిజమే కాదు,
వాడే తానైపోతాడట. ఎంత అద్భుతం! ప్రాణి దయ అనేది ఎంత అద్భుతం! ఎవరు ప్రపంచంలో ప్రాణి దయతో ఉన్నారు వాడికి పరమాత్ముడు ఎప్పుడూ దగ్గర ఉంటున్నాడు. పరమాత్ముడు వాడిని పూనకంలాగా వాడిని ఆవరించి ఉంటాడు. ఆయన ప్రసన్నుడైతే ఈ చరాచర ప్రాణులతో కూడినటువంటి ఈ జగత్తులో సహా నేను కూడా ప్రసన్నుడిని అవుతాను. అటువంటి వాడు ప్రాణుల మీద దయగలిగి ఉంటే నేను వాడి మీద ప్రసన్నత చూపిస్తాను. కనుక నేను విషాన్ని భక్షిస్తాను భవానీ. అది చెప్పడానికి ఇంత చేశాడు. నేను ఎక్కడ దాన్ని దాచలేను, ఎక్కడా భూమిలో దాన్ని దాచలేను. ఏ లోకాలకు వెళ్ళినా ఆ లోకం మాడిపోతుంది. భూమిలో దాస్తే భూమి మాడిపోతుంది, సముద్రంలో దాస్తే సముద్రం మాడిపోతుంది. ఎక్కడా పెట్టడానికి వీల్లేదు దాన్ని. నా సృష్టి నేనే దాన్ని తినాలా, నా చేత మాత్రమే అవుతుంది. అది నా వల్ల నా ప్రజలకు శుభం కలుగుగాక. నేను దాన్ని భక్షిస్తాను, నేను తాగేస్తాను దాన్ని. జగత్తును కాపాడే రుద్ర భగవానుడు ఈ విధంగా మాట్లాడి ఆ భవానీదేవిని ఒప్పించాడు. లేకపోతే ఒప్పుకోదు కదా. ఎవరైనా ఒప్పుకుంటారండి? సాధారణంగా ఉండే భార్యనే కాదు, హితంగా ఉండేటువంటి వాళ్ళు నేను పైనుంచి కింద పడి సముద్రంలో పడతానంటే ఎవడన్నా ఒప్పుకుంటాడా? మాట విన్నవాడు. అటువంటిప్పుడు నేను విషం తీసుకుంటున్నానండి కాఫీలో అంటే ఎవడైనా ఒప్పుకుంటాడా? అమ్మ బాబాయ్ పని చేద్దాం ఉంటారు. నిజంగా ఇంకోపారు నిజంగా కాఫీ ఇచ్చేటప్పుడు కూడా అది భయం అనిపిస్తుంది, వేసాడాం కదా అని. అందరికీ ప్రాణభయం ఉంటుంది కదండి. పక్కలో ఉండేవాడు రక్షిస్తాడు. అటువంటిప్పుడు అర్ధ శరీరంగా ఉండేటువంటి భవాని వదులుతుందండి. అందుకని ఇంత పని చేసి దీనిని చెప్పి ఎట్లనో అమ్మవారిని నొప్పించేశాడు. ఇక విషాన్ని భక్షించడానికి సిద్ధపడ్డాడు. ఇక దాన్ని తినాలా, దాన్ని తాగేసేయాలా. ఆ తల్లికి ఆయన మహిమ బాగా తెలుసు కనుకనే ఆమె ఒప్పుకున్నది. మహిమ తెలుసు, మామూలు మనిషి కాదు కదా. ఆ మహాదేవుడి యొక్క మహిమను పార్వతీదేవికి బాగా తెలుసు, ఆ భవానికి. అందుకని ఆ జగన్మాత ఒప్పుకుంది. వెంటనే మహాదేవుడు 10 దిశలు వ్యాపిస్తున్నటువంటి హాలాహల విషాన్ని తన అరచేతిలో పట్టి భక్షించాడు. కేశవాయ నమః.